రాజకీయాల్లో నైతిక విలువలకు కట్టుబడి ఉండే పార్టీ టీడీపీ అని, అందుకోసమే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ స్పష్టం చేశారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల గొంతు నొక్కారని, స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరంకుశంగా అడ్డుకున్నారని విమర్శించారు. అలాంటి తప్పులు టీడీపీ ఎప్పుడు చేయదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, పెద్దల సభలోనైనా గౌరవంగా వ్యవహరించాలని హితవు పలికారు. జగన్ ఒక ఎమ్మెల్యే మాత్రమేనని, అయినా 58 మందితో భద్రత కల్పిస్తున్నామని, అయినా ఆయన యాగి చేస్తున్నారని హోంమంత్రి విమర్శించారు. పెద్దల సభను గౌరవించే విధంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్లో ఏదైతే లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉందో దాంట్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నామండి. వారు ఆదేశాల మేరకు, ఎందుకంటే రాజకీయాల్లో విలువలు శాశ్వతం అనే ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ఈరోజు పోటీని విరమించుకోవటం అనేది నిజంగా చెప్పాలంటే ఒక విలువలకి, అంటే రాజకీయాల్లో విలువలకి ఇవ్వటంలో ఒక మైలురాయి వంటిదని చెప్పి మనందరం కూడా అనుకోవాలి. ఏ ఉద్దేశంలో మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని, అంటే ఈ పోటీలోని మేము పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాం అన్న విషయాన్ని కూడా క్లియర్గా చెప్పారు. ఆ రోజు బాయ్కాట్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఈరోజు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయడం అన్నది నైతికత కాదు, అది విలువలకు విరుద్ధంగా ఉంటుంది అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అతనికి ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష నాయకుడు కాదు, ఆయన కేవలం పులివెందల ఎమ్మెల్యే. ఆయన కేవలం పులివెందల ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకి కేవలం ఎక్స్ సీఎం అని ఒకే ఒక కారణంతో Z+ ఇచ్చారు. కానీ ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఈరోజు 58 మంది పనిచేస్తున్నారు. ఆ 58 మందికి నెలకి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. ఈరోజు Z+ సెక్యూరిటీ మేము ఇస్తున్నాము, అందులో ఎక్కడా కూడా ఎటువంటి సందేహం లేదు.